చేస్తే ఎలాగ సఫర్ అవుద్ది అనేది నేను ఈ మార్కెటింగ్ విషయంలో ఫేస్ చేశాను. అది ఖచ్చితంగా చేయకూడదు అనిపించింది. అది సరే, ఇప్పుడే ట్రెండ్ని కనెక్ట్ అయ్యేలాగా సినిమా సబ్జెక్ట్ ఎంచుకోవడమే చాలా కష్టం. అవును. బట్ ఇట్లా మీరు ఎంచుకోవడానికి ఏంటుంది? నిజంగా జరిగిన వాటిని మీరు ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటారా? ఎట్లాగా వీటన్నిటిని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే నేను ట్రెండ్ అంటారు కదా, యాక్చువల్గా నేను ఫాలో అయ్యే ట్రెండ్ ఎప్పుడు లోకం పోకుండా ఫాలో అవుతానండి. అంటే నాకు ఒకన్న చాలా స్ట్రిక్ట్ హ్యాబిట్ ఏంటంటే ఉదయాన్నే 6 న్యూస్ పేపర్లు చదువుతాను సార్ నేను, ఎంత ఇదిలో ఉన్నా సరే. సో ఆ న్యూస్ పేపర్లు చదువుతుంటేనే మనకి అసలు ట్రెండ్ అంటామే, అసలైన ట్రెండ్ న్యూస్ పేపర్లో కనబడుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎంతవరకు వెళ్ళిపోతున్నారు, ఇది వరకు ఉన్న తీవ్రత వేరు. ఇప్పుడు అంటే నేను బాగా అనలైజ్ చేసిన దీంట్లో కూడానండి, మనం ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీలో ఉన్నాం. ప్రస్తుతం ఇది నా ట్రెండ్ అనిపిస్తుంది, ఉన్న ట్రెండ్. ఏదైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవటం, ఏదైనా చాలా ఎక్స్ట్రీమ్గా ఎక్స్ప్రెస్ చేయటం. సో ఇది ఇటు సినిమాలు వస్తున్నాయి అడపదడప కొన్ని మనకి అలా ఎక్స్ట్రీమ్ చూపించే సినిమాలు, కానీ సొసైటీలో ఎక్కువ ఉందండి, ఇంకా ఎక్కువ ఉంది సొసైటీలో. అంటే ఈ అసలు మైనర్స్ మీద జరుగుతున్న క్రైములు కానీ, మైనర్సే చేస్తున్న క్రైములు కానీ, అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ, ఇవన్నీ ఇంకా మనం సినిమాలు తీయట్లేదు సార్. సినిమాలు తీయడానికి చాలా అద్భుతమైన కంటెంట్ దొరుకుతుంది. సో నేను అదే ఆశ్చర్యపోతున్నాను, అరే ఈ ప్రపంచంలో ఎలా జరుగుతుంది, ఇంకా మనం సినిమాలో తక్కువ చెప్తున్నామే. ఇందాక ఒక మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు అడిగాడు, సార్ ఇలా హార్డ్ హిట్టింగ్ స్టోరీస్ని ఒకవేళ అంటే జరిగినవి కూడా కఠినంగా ఉన్నప్పుడు మేము న్యూస్ పేపర్లో ఎక్కడో మూలక చూసేస్తామండి ఆ వార్తని, మీరు దాన్ని ప్రముఖంగా సినిమాగా తీశారు, ఎందుకు న్యూస్ పేపర్లో మేము మూలక చూసేస్తాం? ఇది ఎక్కువ మందికి చదివితే ఇబ్బంది కలుగుతుందని, అలాంటిది మీరు దాన్నే మెయిన్ ఇదిగా పెట్టుకొని సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్ అని నన్ను అడిగాడు. చాలా కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్లో మూలక తోసేస్తున్న వార్తాంశాలను కూడా ముఖ్యాంశాలుగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు మీరు చదివితే నా సినిమా తాలూకు ఈ యూజర్ కామెంట్స్లో అండి, కొందరు అసలు ఈ సినిమాని యూఫోరియా అనే సినిమాని గవర్నమెంట్ కొనేసి అందరికీ ఉచితంగా చూపించాలి. అంటే ఒక మైనర్ క్రైమ్, వాళ్ళేమి క్రిమినల్స్ కాదు, చక్కటి ఫ్యామిలీలో ఉన్న కుర్రాళ్ళు, వాళ్ళు విచక్షణ మర్చిపోయి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంది అని ఒక అవేర్నెస్ ఉందండి. మీరు ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చారు, బట్ ఇది పిల్లలతో కలిపి నేను నా సన్తో చూశాను అని ఒక ఆవిడ గర్వంగా నాకు ఒక ఇన్స్టాలోనే స్టోరీ పెట్టిందండి. ఆవిడ వీడియో స్టోరీ, నా కొడుకుతో చూశాను. మొన్న ఒక ఆవిడ సినిమా చూసి, నా టీనేజ్ కుర్రాడు, నేనేం అడగలేదు, వాడు ప్రామిస్ చేశాడు నాకు, అమ్మ నేను మాత్రం ఇప్పుడు ఇలా చేయనని చెప్పి. ఈ సినిమా అలాంటి ఒక పర్పస్ని తీసుకొచ్చిందండి. సో అలాగా ఇప్పుడు కొన్ని కఠిన వాస్తవాల్ని మనం చెప్పి తీరాలండి. చెప్పినప్పుడే దాని తాలూకు తీవ్రత, దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనకి తెలియాల్సిన అవసరం ఉందనిపించిందండి. అంటే మొన్న మీరు తీసుకున్న కంటెంట్ ఒక యాంగిల్ సార్ సొసైటీ. మీరు ఇందాక చెప్పినట్టుగా యూఆర్ లివింగ్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ ఎక్స్పెన్షన్, రైట్? ఇప్పుడు మీకు అంటే 6 పేపర్లు రోజు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, అకాడమిక్ పర్సన్గా నెక్స్ట్ ఏ కంటెంట్ హ్యాండిల్ చేస్తే హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది, వాట్ ఈస్ రిలివెంట్, బ్రూటల్లీ రిలివెంట్ టుడే అని ఏది అనిపిస్తుంది సార్ మీకు? అదే సార్, అంటే అస్తమానం మనం హార్డ్ హిట్టింగ్గాను ఎక్స్ట్రీమ్ కంటెంట్, ఇప్పుడు ఇందాక ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు కూడా అస్తమానం ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, అస్తమానం హార్డ్ హిట్టింగ్ లాంటి దీనికే వెళ్ళిపోవడం అవసరం లేదు. ఇప్పుడు మొన్నే మీరు తాయి కెళవ్ అనే ఒక సినిమా తీసుకుంటే అది ఎంత సెన్సిటివ్, అదేమన్నా కొత్త కథ అండి? కాదు కదా. మన ఇళ్లల్లో మన బామ్మలు మన అమ్మమ్మలు తీరే కదా అది, బట్ అది అంత హార్డ్ హిట్టింగ్గా సూపర్ హిట్ అయింది కదండి. సో అందుకని అంటే మనం కథల్ని ఎన్నుకోవటంలో ఒక మూసలో పడిపోతున్నాం, దాని నుంచి బయటకు వస్తే చాలా కథలు ఉన్నాయి చెప్పడానికి అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ సార్ ఇలాంటి ఇదే కదా నేను మన కూడా మేము అడిగాను ఫస్ట్ మన దగ్గర కంటే కూడా బయట
ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ కనబడేదో అనిపించింది. మనం ఇప్పుడు అదే మీరు ఇప్పుడు చెప్పిన ఆ సినిమా అదే. అనిక గారిది, ఉమ్, అదే ఇప్పుడు స్ట్రైట్ తెలుగులో తీసుకుంటే ఉమ్. జనాలు యాక్సెప్ట్ చేయకపో. అంటే అదే అండి, మనకు ఏంటంటే మనం మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. మనం ఏంటంటే ఒక పందాలో ఒక